విధంగా వ్యతిరేకత రావడం జరిగిందండి. అంటే రౌడీజం గుండాయిజం అని కనిపించా అంత పెద్ద మాటలైతే నేను ఆడలేను, కానీ కక్ష రాజకీయాలు జరిగాయని నేను చెప్పగలను. అంటే ఇసుక మాఫియా కూడా వైసీపీ ప్రభుత్వంలో బాగా పెరిగిపోయింది సార్. ఇసుక మాఫియా, నెక్స్ట్ లంచగొండితనము, మద్యపాతం నిషేధం, ఇవన్నీ ప్రతి గవర్నమెంట్లో ఉండేవండి. వాటిని మనం మాట్లాడుకోలేము. కాకపోతే ఓటేసిన ఓటర్కి ఎంతవరకు న్యాయం జరిగింది, అతను ఎంతవరకు ఫీల్ అయ్యాడు అనేది మనం కావాలి. ఇవన్నీ ఏంటంటే పెద్దగా చాలా స్టడీ చేయాల్సిన విషయాలు ఇవి. సో లాస్ట్ టైం ఎక్కువ సీట్లు వచ్చాయి కదా వైసీపీకి, 150 సీట్లు వచ్చాయి. ఎన్ని సీట్లు రావచ్చు సార్? సీట్లకి అనేవి మనం చెప్పలేము. ఒక టైంలో ఎన్టీఆర్కి వచ్చిన సీట్లు ఆ తర్వాత టైంలో ఎన్టీఆర్కి బాగా లీస్ట్ అయిపోయి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చిన సీట్లు ఆ తర్వాత లెస్ అయిపోయి. ఈ సీట్లు ఏమనుకుంటుంటే పొత్తు మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు అని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే రాజశేఖర రెడ్డి తరహా పాత్ర వైఎస్ఆర్ దగ్గర చూడొచ్చా? జగనన్న దగ్గర చూడలేమండి, చూడలేం. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి వాందాతనం ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు పక్కన పెట్టండి, వీళ్ళకి పిల్లల తత్వం రాజకీయాలు ఉన్నాయి. ఇంకా ఈ వాందాతనం అనేది లేదు. ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటారంటే 2 కుర్చీలు వేసుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎదురెదురు కూర్చొని రూలింగ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.